విజయనగరం జిల్లా చెదురుగుడిలో పైడితల్లి అమ్మవారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ కు స్వాగతం పలికి ఆలయంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై ఆలయ ఈవో డివివి ప్రసాదరావు వివరించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని దేవాదాయ కమిషనర్ కు బహుకరించారు. జాతర అనేది మనకి అక్టోబర్ 14-15 తారీఖులో జరుగుతుంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు గుడిని విస్తరింపజేసే కార్యక్రమంలో కొంత పక్కన ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను సేకరించడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని ఇళ్ల స్థలాలను ఏవైతే సేకరించి డిస్మాంటిల్ చేసిన తర్వాత పడగొట్టిన తర్వాత మన గుడికి గోడలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భక్తులకి మనకు దాదాపు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చే ఈ కార్యక్రమం, ఎందుకంటే ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. సో వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ పైడితల్లి అమ్మవారి చెట్ల గుడి చుట్టుపక్కల నిర్మాణాలు ఎటువంటి పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపైన మా యొక్క సిబ్బంది, దేవాదాయ శాఖ సిబ్బందితో మనం మాట్లాడుకొని సో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి